సెక్యులర్ ఓటు బ్యాంకును తొలగించే కుట్ర బీజేపీ చేస్తుందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లే టార్గెట్గా బీజేపీ సర్వ్ ప్రక్రియ చేపట్టిందని మహేష్ గౌడ్ ఆరోపించారు. ఇక బెంగాల్ తర్వాత తెలంగాణ, పంజాబ్ అని కానీ తాము సత్తా కలిగిన వారినే బీఎల్ఏగా ఎంపిక చేశామన్నారు. ఇక జిల్లా అధ్యక్షులు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు. ఇక గాంధీ భవన్లో నిర్వహించిన పీఎస్సీ సమావేశంలో వాళ్ళు కీలక అంశాలపై చర్చించారు. ఇక సంఘటన సృజన అభియాన్లో భాగంగా నూతన డీసీసీల ఎంపిక చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలోపేతంపై దృష్టి సారించినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 29 రాష్ట్రాల్లో తెలంగాణలో కొనుగోలు చేస్తున్నట్లు మరెక్కడా చేయడం లేదని, దీనిని కేంద్ర ప్రభుత్వమే అంగీకరించిందన్నారు. ధాన్యం కొనుగోలులో తెలంగాణ నెంబర్ 1 అని కేంద్రం చెబుతుందని వెల్లడించారు. ఇక మద్దతు ధర కోసం 16,000 కోట్లకు ఖర్చుపైగా చేసినట్లు మంత్రి ఉత్తమ్ చెప్పారు. ఇక మేము వచ్చాక రాష్ట్రంలో ఇప్పటివరకు 5 పంటలు పండితే 5 పంటలు రికార్డు స్థాయిలో కొనుగోలు జరిపామన్నారు. ఇక చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని చెప్పారు. ప్రొక్యూర్మెంట్ తెలంగాణ స్టేట్ ఇస్ నెంబర్ 1 ఇన్ ద కంట్రీ. మరి కొన్ని ప్రతిపక్షాలు వాళ్ళు 10 ఏళ్లలో చేసిన ప్రొడక్షన్ ప్రొక్యూర్మెంట్ కంటే ఎక్కువ చేస్తున్నాం. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కొంత ఏదో రైతులు ఆదుకుంటామని చెప్పి వాళ్ళు ఏదో నాటకీయంగా నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకటన చేసిన తర్వాత వరి ధాన్యం విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్పి ధర వాళ్ళే ప్రకటించారు, ఎంఎస్పి ఎఫ్ఏక్యూ వాళ్ళే ప్రకటించారు, ఎంఎస్పి విధానం వాళ్ళే ప్రకటించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విధానాన్ని, ఎఫ్ఏక్యూని, క్వాలిటీ కండిషన్స్ ని మేము అన్ని వర్షానికి తడిసిన ప్రతి వరి గింజను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు మంత్రి శ్రీధరబాబు భరోసానిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రి దుద్దిల శ్రీధరబాబు సందర్శించి పరిశీలించారు. ఇక ప్రతిపక్షాలు రైతులపై రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఈరోజు మా ప్రభుత్వం ధాన్య సేకరణ విషయంలో రైతు సోదరులందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఒక్క గింజ కూడా వారిది ఇబ్బంది లేకుండా సేకరణ జరుగుతుంది. ఆందోళన పడవద్దు. ప్రతిపక్షాలకు చెప్పి వర్షాలు పడుతున్నాయో తెలియదు మాకు, కానీ ఈ రోజు అకాల వర్షాలు పడ్డప్పుడు మా బాధ్యత తడిసిన ధాన్యాన్ని తీసుకోవాలి. ఏ రైతుకు అన్యాయం జరగకూడదు, ఉండొద్దని ఒక ప్రధానమైన ఆలోచనతో తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకుంటామని వారికి ధైర్యాన్ని చెప్పాం. మీకు ఆ పాత్ర వహించాలని ప్రజలు కోరిండ్రు. అది కరెక్ట్ గా చేస్తే ప్రజలు కూడా ఆర్చిస్తారు. రైతుకు ధాన్యానికి కనీస మద్దతు ధర విషయంలో కేంద్రం వైఖరి దారుణంగా ఉందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశానికి తెలంగాణ అన్నం పెట్టే రాష్ట్రంగా ఎదిగిన తెలంగాణపై గన్ని బ్యాగ్స్, యూరియా విషయంలో కేంద్రం తీరు దారుణం ఉందని ఆరోపించారు. ఇక బీజేపీ నేతలు రైతులను గోసపెడుతున్నారని, బీజేపీని రైతులు ఎప్పటికీ నమ్మరని మంత్రి తుమ్మల విమర్శించారు. మీరు సిగ్గుతోటి ముసుకేసుకొని ఇంట్లో పండుకోవాల్సినటువంటి వాళ్ళు వాటినన్నింటినీ వదిలిపెట్టి బరి తెగించి బజార్లో తిరుగుతున్నారనంటే భారతీయ జనతా పార్టీ ఎంత నిస్సిగ్గుగా ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో అనేటటువంటి ఏమాత్రం ఇంగితం లేకుండా మైక్ దొరికితే చాలు పిచ్చి మాటలతోటి ప్రజలు అసహించుకునేటట్టుగా వాస్తవాలను వక్రీకరించి వాళ్ళ బాధ్యతలను విస్మరించి మంచిగా చేసేటటువంటి ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీరు కరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తే భారతదేశంలో ప్రొక్యూర్మెంట్ అంతా, తెలంగాణలో జరిగిన ప్రొక్యూర్మెంట్ అంతా, మీ జీవిత కాలంలో దేశం మొత్తం పరిపాలించేటటువంటి బీజేపీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేయలేనటువంటి అసమర్థులు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఏ రకంగా ఏ కోణంగా కూడా దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను పక్కదారి పట్టించేందుకు తెలంగాణ బీజేపీ నేతలు యాత్రలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇక ఎరువుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పెడితే ఊరుకోమని, తమ ఎంపీలతో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆపకుండా ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని మంత్రి పొన్నం రైతులకు భరోసానిచ్చారు. పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరల అంశంను దృష్టి మరల్చడానికి రైతు కోసం యాత్ర చేస్తా ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ కోసం యాత్ర చేయాలి. వాళ్ళు లేకపోతే ఢిల్లీలో పోయి
నాయకత్వం ముందర కూర్చొని ధర్నా చేయాలి. ఇప్పుడు ఒక మాట గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా యూరియా ఈ రాష్ట్రంలో తయారు కాదు, ఈ రాష్ట్రంలో సరఫరా కాదు, మొత్తం పూర్తికి 100% ఫెడరల్ సిస్టమ్ లో ఈ ప్రజాస్వామిక విధానంలో యూరియా అనేటువంటి 100% కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిక చేస్తాను, భవిష్యత్తు వ్యవసాయ సీజన్ లో రైతాంగం యూరియా కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ముందుగానే హెచ్చరిక చేస్తాను. డిమాండ్లు అవసరాలను వ్యవసాయ వరి కొయ్యలను తగలపెట్టడం ద్వారా పంటల సాగులో తీవ్ర నష్టం జరుగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్లో హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో హెచ్ఎంటీవీ ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఇక వరి కొయ్యలు తగలపెట్టడం వల్ల భూమి సారవంతం కోల్పోయి పండించిన పంటలు విశ్వతుల్యం అవుతాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ పద్ధతుల్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము ఎంతవరకు నిరోధించాలో నిరోధిస్తున్నాం. కానీ రైతులు బాధ్యత లేకుండా అవగాహన ఉన్నోళ్ళు కొంతమంది చేస్తున్నారు, అవగాహన కూడా తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు నిన్న మొన్న చూశారు, ఆ వరి కొయ్యలు తగలబెట్టొద్దు, ఆ మొక్కజొన్నలో ఉన్నటువంటి అవశేషాలను మీరు తగలబెట్టొద్దు, దానివల్ల భూమిలో ఉన్నటువంటి సారమంతా చనిపోతుంది, భూమి నిర్వీర్యమైపోతుంది. మీరు తర్వాత రోజుల్లో ఎన్ని మందులేసినా కూడా ఆ భూమాత తీసుకోదు, ఆ పంటలకి అందదు, తద్వారా మీ వ్యవసాయాలు దెబ్బతింటాయని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు గత వారం 10 రోజులుగా ఈ వరి కొయ్యలు కానీ మొక్కజొన్నల యొక్క అవశేషాలు కానీ పత్తి కట్టె కానీ ఇటువంటి తగలబెట్టడం మూలాన పర్యావరణానికి ఇబ్బంది వస్తుంది, భూమాతను చంపేస్తున్నాం. రేపు భవిష్యత్తులో అక్కడ ఏ పంట పండకుండా కూడా చేసేటటువంటి ప్రయత్నం మనమే చేస్తున్నాం. దానివల్ల ఇంకా ఎక్కువ మందులు వాడాలని చెప్పి ఎక్కువ యూరియా కట్టలేస్తున్నాం. యూరియా ఎక్కువ వేసిన కొందికి రోగాలు వచ్చి దానికి ఎక్కువ పురుగు మందులు కొడుతున్నాం. ఎక్కువ పురుగు మందులు కొట్టడం వలన మనం పండించినటువంటి ఉత్పత్తులు విషతుల్యం అయిపోతున్నాయి. తద్వారా మానవ జాతికి హాని కలుగుతుంది, భూమాతకి హాని కలుగుతుంది. భవిష్యత్తు తరాలకి వ్యవసాయం చేయటానికి సేద్యం కాని రీతిలో ఆ భూమాతను మనం చంపేస్తున్నాం. ఈ యొక్క వ్యవసాయ పద్ధతుల్ని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మేము ఎంతవరకు ఆరోగ్యానికి ఆర్గానిక్ ఫుడ్ ఎంతో మంచిదని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్లో ఐమాక్స్ సమీపంలోని హెచ్ఎండిఏ గ్రౌండ్స్లో హెచ్ఎంటీ ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. రసాయన ఎరువులతో పండించిన పంటలను ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందన్నారు. కాబట్టి రైతులందరూ సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి పెట్టాలన్నారు. ఇక సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకు డిమాండ్ పెరగాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు. ఈరోజు చాలా చాలా సంతోషం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే విధంగా సేంద్రియ రైతు బజార్ను, ఆర్గానిక్ ఉత్పత్తులను స్వయంగా రైతుల నుంచి మరి తీసుకొచ్చి ప్రజలకు చేరే విధంగా ఉండాలనే దాని యొక్క గొప్పతనాన్ని, వాటి యొక్క ఆరోగ్య విలువలను తెలియజేసే విధంగా హెచ్ఎంటీవీ అండ్ హన్స్ ఇండియా యాజమాన్యం ఈరోజు ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా హెచ్ఎంటీవీ వారికి, యాజమాన్యానికి, మరి సహకరిస్తున్న స్టాఫ్ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఎండి గారు హనుమంతరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మా గౌరవనీయులు పెద్దలు, మా సీనియరు, మరి రైతు అంటే రైతే అనే విధంగా ఇవాళ రైతు శాఖలో ఉంటూ తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ల పార్టీగా మారిందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ జిల్లా శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కాంగ్రెస్ పార్టీపై ఘాటుగా స్పందించారు. మనకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడి నుంచి కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలు బీజేపీ ఎదుగుతా ఉన్నారు, ప్రజలు బీజేపీ కోరుతా ఉన్నారు, ప్రజలు బీజేపీ కావాలని రావాలి. ఎందుకంటే కాంగ్రెస్ అవకాశం ఇచ్చినాం, బీఆర్ఎస్ అవకాశం ఇచ్చినాం, గతంలో ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం కూడా పరిపాలించింది. ఒకసారి బీజేపీకి అవకాశం ఇద్దాం, మార్పు చూద్దాము. ఈ మార్పు రావాలి, ప్రజలు ఆరోగ్యంలో మార్పు వచ్చింది. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇస్తామని చెప్పి వాళ్ళు
తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏర్పాటుపై ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి సమక్షంలో బహిరంగ విచారణ జరిగింది. ఈ విచారణకు ప్రభుత్వం తరపున 3 డిస్కంలకు చెందిన సీఎండీలు, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హాజరయ్యారు. ఇక డిస్కంలలో నష్టాలు పూడ్చడానికి రైతులకు మేలు కలిగించేందుకే తాము కొత్త డిస్కం ఏర్పాటు చేస్తున్నట్టు 3 డిస్కంల సీఎండీలు వెల్లడించారు. అయితే ఇది రైతులకు మేలు చేసే డిస్కం కాదని, 24 గంటల ఉచిత విద్యుత్కు ఉరివేసే డిస్కం అని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇక ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని ఈఆర్సీని కోరారు. సమస్య ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది ఏదైతే ఉందో ఆ కారణాలు ఏవి కూడా కారణాలు కావు. చాలా స్పష్టంగా 24 గంటలు రైతులకు ఏదైతే ఉచిత విద్యుత్తును ఇస్తున్నామో దాన్ని ఉరి వేయడం కొరకు మాత్రమే తీసుకున్న నిర్ణయం ఇది. ఇండస్ట్రీస్ నుంచి అయితే, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే, అదేవిధంగా గృహ వినియోగదారుల నుంచి అయితే 99.9 ఉంది ఇవాళ రికవరీ. మీరు అసలు విషయాన్ని దాచిపెట్టి కేవలం ఏదో నష్టాలు వస్తున్నాయని సాకు చూపించి దానికి కారణం ఏదో రైతులకు ఇచ్చిన సబ్సిడీ అనే కారణం చూపించి ఇవాళ మీటర్లను డిటిఆర్ వరకు తీసుకొచ్చి ఆ తర్వాత నెమ్మదిగా మీటర్లను రైతు దగ్గర తీసుకుపోవడమా, లేదా మొత్తమే మీ డిస్కౌంట్ నడుస్తలేదా, ఇది ఇంకెవరు పైసలు ఇస్తలేడని చెప్పి చేతులు ఎత్తేసే ప్రయత్నమా, దాని కొరకు మాత్రమే ఈ డిస్కౌంట్ తీసుకొచ్చిన తప్ప ఈ డిస్కౌంట్ వల్ల రైతులకు కానీ ప్రజలకు కానీ ఎవరికి ఉపయోగం లేదు. సమస్య ఇవాళ ప్రభుత్వం చెప్తున్నది. హైకోర్టు అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ హత్య కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. ఇక ప్రమాదంలో కనిపించిన ఈ ఘటన వెనుక పక్కా సుపారీ హత్య కుట్ర ఉందని, ఈ కేసును పూర్తిగా ఛేదించి 7 నిందితులను అరెస్టు చేశామని తెలిపారు. ఇక మలక్పేట, లకిటికబుల ప్రాంతంలోని వక్ఫ్ బోర్డు ఆస్తులు, ట్రిబ్యునల్ కేసుల వివాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని గుర్తించమన్నారు. ఇక నిందితులు జనవరి నుంచే అడ్వకేట్ మొయినుద్దీన్ కదలికలపై నిఘా ఉంచి పలుసార్లు రెక్కి నిర్వహించి చంపినట్లు సిపి సజ్జనార్ తెలిపారు. ముజాహిద్ ఆలం ఖాన్, మహబూబ్ ఆలం ఖాన్, అభిజిత్ అలియాస్ నాని, బిగన్ వినయ్, అట్లానే విక్రమ్ ఆదిత్య అలియాస్ చింటూ ప్లస్ మణిదీప్ అలియాస్ పోగు నాని అని చెప్పి ఈ 7 ఈరోజు నాంపల్లి పోలీసు అరెస్ట్ కావడం జరిగింది. ఈ ఒక్క ఇన్వెస్టిగేషన్ భాగంగా తెలిసిందేమంటే ఈ సీనియర్ అడ్వకేట్ కి ఖాజా మొయినుద్దీన్ కి మహబూబ్ ఆలం ఖాన్ ఆనే సన్ ముజాహిద్ ఆలం ఖాన్ కి వర్క్ ల్యాండ్ లో అడ్మినిస్ట్రేషన్ లో కావచ్చు, మేనేజ్మెంట్ లో కావచ్చు, కంట్రోల్ కోసము. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జూన్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ అన్నారు. రెబ్బెన మండలం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర నిర్వహించనున్న బహిరంగ సభ ఇందిరమ్మ ఇండ్ల 2వ విడత పంపిణీ కార్యక్రమం కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఇందిరమ్మ ఇండ్ల 2వ విడత పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రారంభించడం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిదర్శనమని ప్రేమ్సాగర్ అన్నారు. బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, గతంలో జరిగిన ఇంద్రవేలి సభ కంటే ఎక్కువ మంది తరలివస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మీటింగ్ కన్నా ఒక 10% ఎక్కువతోటి కార్యకర్తల ఉత్సాహం చూస్తే నాకు అంటే ఇక్కడ ఏం చాలో తెలియదు. సరే ఏం చాలన్నా చాలకుండా మా కార్యకర్తలు ఓపుకుని ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. నాకు తెలిసి కుర్చీలు చాలేదు, గ్రౌండ్ కూడా చాలదు. ఇందిరవెల్లి మీటింగ్ ఎంత వచ్చినా దానికన్నా ఇంకా 10-20% ఎక్కువనే వస్తారు. దాని ద్వారా మరొకసారి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉంది, మీ ఎంబడే మేము నడుస్తున్నామని నిరూపించుకుందాం. మాకు అవకాశం వచ్చింది, తప్పకుండా నిరూపించుకుంటాం. మా కార్యకర్తల నాయకులు కూడా ఏపీలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి ఆ మేరకు విద్యుత్ నెట్వర్క్ను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 18 గీగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3లో భాగంగా సుమారు 22,000 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు విద్యుత్ శాఖపై సమీక్షించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంశం సహా విద్యుత్ సరఫరా పరిస్థితి, వచ్చే 6 నెలల ప్రణాళిక, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎంఈ డ్రైవ్ పథకాల పురోగతి, ఏపీ ఐఏసీ పాలసీ కింద ఆమోదించిన వివిధ ప్రాజెక్టుల పరిస్థితి, నెట్ క్యాప్ బలోపేతం, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం వంటి అంశాలపై చర్చించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పీఎం సూర్యఘర్ అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే రాష్ట్రంలో డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు ఈ నెట్వర్క్ బాగా ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. విద్యుత్ మౌలిక సదుపాయాలు పెరిగితే ఆయా రంగాల్లో పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున వస్తాయని సూచించారు. ఈ ప్రాజెక్టును మొదలు పెట్టడంతో పాటు టైం బౌండ్ కార్యక్రమంగా పెట్టుకొని పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. మహానాడు సూపర్ సక్సెస్ అయిందని మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. భారీ ఎత్తున హాజరై విజయవంతం చేసిన కార్యకర్తలకు మంత్రి నిమ్మల రామనాయుడు ధన్యవాదాలు తెలియజేశారు. కూటమి ప్రభుత్వానికి పెరుగుతున్న ప్రజాదరణ చూసి వైసీపీ ఒరవలేక అడ్డదారులు అధికారం కోసం అడ్డు తగులుతుందన్నారు. వైసీపీని భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
తెలుగుదేశం పార్టీకి కార్యకర్తే అధినేత అని చెప్పి నిన్న జరిగినటువంటి మహానాడు మనకందరికీ కూడా తెలియజెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఒక పిలిపిస్తే ఏ పార్టీలోనూ కూడా చరిత్రలో లేనిటువంటి విధంగా మహానాడు 1875 క్లస్టర్లలో గ్రామ స్థాయిలో పెద్ద ఎత్తున కార్యకర్తలు విజయవంతం చేసినటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున ఈవేళ తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకున్నటువంటి స్థితిలో గొడ్డల పార్టీ కుట్రలు కుతంత్రాలు మనం చూసాం. ఆ రోజు అధికారం ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా పరదాల మాటున తిరిగి వాళ్ళు పనిచేస్తే ఈరోజు సంక్షేమాన్ని సైతం ఆ యొక్క లబ్ధిదారుల గడప దగ్గరికి. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని ధైర్యంగా ప్రకటించిన పార్టీ టీడీపీ అని ఏపీ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. రిజర్వేషన్లపై చట్టం అమల్లోకి రాకపోయినా పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై చట్టం అమల్లోకి రాకపోయినా పార్టీ నిర్ణయం తీసుకుందని మంత్రి అనిత అన్నారు. మనం బాధపడాల్సింది, కొంచెం ఇబ్బంది పడాల్సింది ఏంటంటే ఈ మహిళలకి సంబంధించి ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వాలి అనుకున్న బిల్లు 30 సంవత్సరాలుగా కూడా అంటే వస్తుంది వెళ్తుంది ఏదో దోబూచులాట్లాగా ఆడి ఆఖరికి మొన్న ఇంప్లిమెంట్ అవుతుంది అని దేశంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఎదురు చూసిన క్షణాన్ని కూడా ఒకసారిగా నీరుగార్చిన పరిస్థితి. అయితే దాన్ని ఈ రోజు మహానాడు వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యంగా మా సెంట్రల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి గారు, మన నారా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద నేను మహానాడు కార్యక్రమం కూడా ప్రత్యేకంగా మహిళలకు అంకితం చేస్తున్నామని చెప్పి ఆ మహిళలకి సంబంధించి మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా రాకపోయినా మా పార్టీ ఒక సిద్ధాంతం తీసుకుంటుంది. దాంట్లో మేము చట్టసభల్లో మేము ఎవరికైతే సీట్లు కేటాయిస్తామో ఆ సీట్లలో 33% రిజర్వేషన్ మేము మహిళలకు ఇస్తామని చెప్పి ధైర్యంగా అనౌన్స్ చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం త్వరలోనే సాకారం కాబోతుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 99% మేర పనులు పూర్తయినట్లు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. ఇక జూన్ చివరి నాటికి మిగిలిన పనులన్నీ పూర్తి చేసి జూలై లేదా ఆగస్టు నెలలో ఎయిర్పోర్ట్ను ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేయనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జూన్ 1వ తారీఖు నుంచి కూడా మనకి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ ఏదైతే మన రాష్ట్ర కళ మనకు ఒక రైల్వే జోన్ కావాలని ఇప్పటి నుంచి అనుకుంటున్నాము, అది కూడా రేపు జూన్ 1 నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతున్నాయి. దానికి కూడా ప్రధానంగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ప్రధానమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ చిరకాల కోరిక ఎప్పటి నుంచో కూడా రైల్వే జోన్ మన రాష్ట్రానికి రావాలని, అది రేపు జూన్ 1వ తారీఖు నుంచి ఆ కళ నెరవేరుతుంది. కాబట్టి ముఖ్య నాయకులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా నమస్కారాలు తెలియజేస్తాను. జూలై 1st వీక్లోనే మ్యాక్సిమం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి గారి టైం కూడా జూలై 1st వీక్ ఉండవచ్చని మాకు వచ్చినటువంటి సమాచారం. బట్ ఏదైనా జూన్ 30 తారీఖు కల్లా దానికి యాక్సెస్ రోడ్స్ కానీ దానికి ఉన్నటువంటి ఆపరేషన్స్ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాము. బట్ ప్రధానంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి రైతు సమస్యలు కూడా రీసెంట్గా లీగల్ ఎంపానమెంట్ జరిగింది. ఆ రైతు సమస్యలు సాల్వ్ అవుతుంది. ప్లస్ రోడ్ యాక్సెస్ రోడ్ కూడా ట్రంపెట్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా రేపు జూన్ 30th కల్లా కంప్లీట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా హాస్యాస్పదం. అంటే మెగా డిఎస్సి వాళ్ళు పెడతాను వాళ్ళు 8,000 పోస్టులు తీస్తామని చెప్పి కనీసం ఒక పోస్ట్ కూడా తీయలేకపోయారు గత ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2-3 నెలల కాలంలో మా యువనాయకులు ఏపీ సీఎం చంద్రబాబు బహిరంగంగా బీజేపీతో పొత్తులో ఉంటూ తెరచాటున కాంగ్రెస్తో హాట్లైన్ రాజకీయాలు నడుపుతున్నారని వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. ఏపీలో చంద్రబాబుకు కాంగ్రెస్ పార్టీ బీ టీంలుగా, తెలంగాణలో కాంగ్రెస్కు టీడీపీ బీ టీంలాగా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లో ఎన్టీఆర్ విగ్రహాన్ని కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తే దానికి టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలకడం సిగ్గుచేటని అంబటి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీ ఒక బీ టీం, అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఒక బీ టీం. ఏమిటి డ్రామాలే నాకు అర్థం కాలేదు. ఏమిటి విచిత్రమైనటువంటి రాజకీయాలు? సిగ్గు లజ్జ ఉన్నాయా రాజకీయాల్లో? ఒక స్పష్టత లేదా? సరే, ఎన్టీ రామారావు గారు అంటే అందరికి గౌరవం, అది వేరే విషయం. ఎందుకంటే ఆయన పరమపదించాడు. నీకు తప్ప అందరికీ గౌరవం, చంద్రబాబు నాయుడు గారికి తప్ప అందరికీ గౌరవమే, దానిలో సందేహం లేదు. కానీ ఇలాంటి అనైతికమైన రాజకీయాలు నడుపుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ప్రతిసారి ఇది ఇలాగే జరుగుతోంది. అవసరం వచ్చినప్పుడల్లా
కాంగ్రెస్ పార్టీ మీద లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తాడు. మనం చూశారు కదా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయాడు, ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు, తుక్కుగా ఓడగొట్టారు, అది వేరే అంశం. ఎప్పుడు ఏ పార్టీతో కలుస్తాడో చంద్రబాబు నాయుడు గారి రాజకీయం ఎవ్వరికీ తెలియనటువంటి రాజకీయం, మోసపూరితమైనటువంటి రాజకీయం. డిఎస్సి నియామకాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ముందు వైసీపీ విద్యార్థి విభాగం ఆందోళన చేపట్టింది. ఇక ప్రభుత్వం తక్షణమే దీనిని రద్దు చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక డిఎస్సి ఉద్యోగాలను 15 నుంచి 20 లక్షలకు అమ్ముకున్నారని చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇక దీనిపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. కొన్ని వందల ఉద్యోగాలను ఒక్కొక్క ఉద్యోగము 15 నుంచి 20 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత తన తొలి సంతకం డిఎస్సి అభ్యర్థుల ఎంపిక అని ఆయన సంతకం పెట్టిన తర్వాత దానిని తమ ఆదాయ వనరుగా మార్చుకొని నిన్న మహానాడులో ఎంపిక జరిగిపోయి సంవత్సరం అయితే ఇప్పుడు పాట పాడుతున్నారు వైసీపీ వాళ్ళు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు చేసినటువంటి అక్రమము, అన్యాయము, మోసము, దుర్మార్గము, అవినీతి తేట తెల్లమైంది కనుకనే ఈ రోజున మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది. దీని మీద నిజంగా మీరు పారదర్శకంగా ఈ అభ్యర్థుల ఎంపిక జరిపి ఉంటే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి విచారణ చేసి మీ నిజాయితీని నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తీరుపై సుప్రీంకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతా పక్కాగా ఉందంటూ చెబుతున్న ఎన్డీఏలో పటిష్ట పర్యవేక్షణ యంత్రాంగం ఉంటే పేపర్ ఎలా లీక్ అయిందని ప్రశ్నించింది. నీట్ లీక్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లీకేజీల నివారణకు నియమించిన డాక్టర్ రాధాకృష్ణన్ హై పవర్ కమిటీ, మానిటరింగ్ కమిటీ సిఫారసులు సమర్థవంతంగా అమలు అయ్యాయా లేదా అని ప్రశ్నించింది. ఇంత పర్యవేక్షణ ఉన్నప్పటికీ పేపర్ లీక్ జరిగిందంటే పరీక్షల నిర్వహణ ప్రక్రియలో ఖచ్చితంగా లోపాలు ఉన్నట్టేనని కోర్టు తేల్చి చెప్పింది. ఇక భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా పరీక్షల నిర్వహణకు అత్యంత సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని ఎన్టీఏకు స్పష్టం చేసింది. ఇక మరోవైపు ఈ పేపర్ లీక్ వల్ల దేశవ్యాప్తంగా డాక్టర్లు కావాలనుకున్న వేలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ లీకేజీ తీవ్రతను పరిగణలోకి తీసుకుని పేపర్ లీక్పై సమగ్ర వివరాలతో రాబోయే 6 వారాల్లోగా పూర్తి స్థాయి అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరకట్న హత్యలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యువకులు, అమ్మాయిలను పెళ్లి చేసుకుని తీసుకున్న కట్న కానుకలు చాలదన్నట్టు మళ్లీ కట్నం తీసుకురావాలని భార్యల్ని వేధించడం పట్ల తీవ్ర అసంతృప్తి చెందింది. ఇక ఇలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించింది. ఛత్తీస్గఢ్లో వరకట్న వేధింపులు, హత్య కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలు చేశారు. అధిక కట్నం కోసం వధువు కుటుంబాన్ని బిచ్చగాలు వరడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్న వారి కుటుంబాల్లోనూ వరకట్న వేధింపులు పెరగడంపై సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. ఛత్తీస్గఢ్లో పెళ్లైన 3 ఏళ్లకే ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయిన కేసును సుప్రీం విచారించింది. నిందితులకు గట్టి హెచ్చరిక లాంటి సందేశం వెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ భర్త కుటుంబ సభ్యుల తీరును తీవ్రంగా తప్పుపట్టింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.